మేషరాశి వారు ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. వీరికి ఈ ఆషాఢ మాసంలో పూర్ణిమ సందర్భంగా అలాగనే అష్టమి సందర్భంగా మనమందరము కూడా కలియుగ కాలంలో కాళభైరవ స్వామి వారికి స్మరణ చేయడం, కాళికామాతను స్మరించడం, అమ్మవారికి బోనాన్ని తీసుకొని వెళ్ళి ప్రసాదం వండి భక్తి తత్వంతో ఉండడం వలన గృహంలో సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. మనకు వీలైనంత వరకు కొబ్బరి చెప్పలో కానీ గుమ్మడికాయలో కానీ అష్టముఖ అంటే 8 ముఖాలుగా ఒత్తులు పెట్టి తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, వాయువ్య, ఉత్తర ఈశాన్యం వైపు దీపం పెట్టి కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు, కాలభైరవుడి యొక్క ఆశీస్సులు కలిగి వారు అనుకుంటున్న అన్ని పనుల్లో విజయం వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఇంట్లో ఆగ్నేయ మూలలో కానీ నైరుతి మూలలో కానీ ఒక గాజు గ్లాసులో దోసెడు ఉప్పును పోసి ఉంచి రాత్రిపూట నీళ్ళలో కలిపి బయట పోసేసేయండి. ఇంట్లో నరదృష్టి యొక్క ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అలాగనే ధన, వాక్కు, కుటుంబ స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి ఈ యొక్క మాసంలో అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఎందుకనగా ధనపరమైన చిక్కుల కారణం చేత మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మనోవేదనకు గురి చేయడం, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో వివాదం పెరగడం వలన మీ స్థాయి జనాలు తగ్గిస్తూ మీకు మనశ్శాంతి లేని పరిస్థితి కలిగించే అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి అప్పులపరమైనటువంటి వాటికి వెళ్లకుండా ఉండబడిన ధనంతోనే ప్రణాళికలు రచించుకొని అప్పులు చేయకుండా గొప్పలకు వెళ్లకుండా ఉండగలిగినట్లయితే మీకు మంచి కాలం అని చెప్పి గమనించాలి. అక్కడే గురు సంచార స్థితి ఉండడం వలన విద్యార్థులు స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో చేర్పించడం జరుగుతుంది. చేర్పించిన తర్వాత వాళ్ళకి నచ్చకపోవడమో లేకుంటే కఠిన ఫీజు ఎనికి తెచ్చుకోలేని పరిస్థితిలో సతమత అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి తల్లిదండ్రులు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే పిల్లలకు ఏ రంగం అయితే ఇష్టమో ఆ రంగంలోనే వాళ్ళను ఆ యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ కళాశాలలో కానీ పాఠశాల కానీ పంపించే ప్రయత్నం చేయండి. లేకపోతే పిల్లల యొక్క సమయం, మీ యొక్క ధనం రెండూ వృధా అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ఇది వర్షాకాలం అవ్వడం వలన దయచేసి చెట్ల కింద ఉండడం కానీ, నదిలోకి దూకడం కానీ, స్విమ్మింగ్ అని, అలాగనే దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తం. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కారణం చేత బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి కాలమని, ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అక్కడే శుక్రుడు ఉన్నాడు కనుక విలువైనటువంటి మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు భద్రపరచుకోగలగాలి. లేకుంటే మీ ఓటీపీలు దొంగలించబడి అనేక రకాల ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న మాటలకే మీకు ఇబ్బందిని కలిగించడం, పై అధికారులు, సహా ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు మీరు ఎక్కడ తప్పు చేస్తారా అక్కడ మిమ్మల్ని సమూలంగా పాతిపెట్టేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కనుక రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి.